వెల్కమ్ టు విజన్ ఐఐటి జేఈ. మనం ఇప్పుడు ఏ కోర్స్ చూజ్ చేసుకోవాలంటే ఎస్పెషల్లీ ఈసీ, సిఎస్సికి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ రెండింటి గురించి డిస్కస్ చేసుకుందాము. అట్ ది సేమ్ టైం మిగతా బ్రాంచ్ల గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి సిఎస్సిలోనే చదివాను కాబట్టి కొద్ది గొప్ప నాకు అవగాహన ఉంది. నాకున్న నాలెడ్జ్ని షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ మనం దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యూటల్ అంటే నాన్ సర్క్యూటల్, గవర్నమెంట్ జాబ్ ప్రిఫరెన్సా, ప్రైవేట్ జాబ్, ఫ్యూచర్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు దాని ప్రకారం డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్క్యూటల్ బ్రాంచెస్, నాన్ సర్క్యూటల్ బ్రాంచెస్, ఇవి 2 టైప్స్ ఉంటాయి. సర్క్యూటల్లో వచ్చేసి మనకు ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మొత్తం ఈసీఈ, సిఎస్సి, ఐటీ అండ్ సిఎస్సి అండ్ అలైడ్ బ్రాంచెస్ అనమాట. అంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చాయి కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సు, మెషిన్ లెర్నింగు, డిఫరెంట్ ఏ ఉన్నాయి అన్ని కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్. ట్రిపుల్ తర్వాత ఈఐఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కూడా, ఇవన్నిటిని సర్క్యూటల్ బ్రాంచెస్ అంటారు. అంటే సర్క్యూటల్ బ్రాంచ్ అంటే ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కొద్దిగా ఉంటాయి కాబట్టి వీటిను సర్క్యూటల్ బ్రాంచ్ అంటారు. నాన్ సర్క్యూటల్ బ్రాంచ్ వచ్చేసి మెకానికలు, సివిల్ ఇంజనీరింగు, కెమికలు, సిరామిక్ ఇంజనీరింగు, నెక్స్ట్ వచ్చేసి మెరైన్ ఇంజనీరింగు, ఇట్లా సర్క్యూటల్ వర్సెస్ నాన్ సర్క్యూటల్ ఉంటాయి. ఈ సర్క్యూటల్లో యాక్చువల్గా సర్క్యూటల్ వర్సెస్ నాన్ సర్క్యూటల్, సర్క్యూటర్కి ఎక్కువ డిమాండ్ అందరూ సిఎస్సి సైడ్ ఎక్కువ మంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకనంటే హై ప్యాకేజ్ జాబ్స్ అని అందరూ వెళ్తూ ఉన్నారు. కానీ ప్రతి కాలేజీలో ఎన్ని సీట్లు ఉంటున్నాయి, సీట్స్ వర్సెస్ ప్లేస్మెంట్స్ చూసుకోవాలి. సీట్స్ వర్సెస్ కంప్యూటర్ సైన్స్ దాదాపు చాలా కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ దాదాపు 2/3 ఆఫ్ ద సీట్స్ సిఎస్సిఏ ఉంటున్నాయి. మిగతావే ఈసీ సీట్స్ కావచ్చు, తర్వాత నాన్ సర్క్యూటల్ బ్రాంచెస్ కావచ్చు, అన్నీ కలిపి మిగతా ఉంటే ఓన్లీ 2/3 ఆఫ్ ద సీట్స్ సిఎస్సి ఉంటుంది. వీళ్ళందరికీ జాబులు వస్తున్నాయా, పేరుకు సిఎస్సి అని చేర్చుకుంటా ఉన్నారు, జాబులు వస్తున్నాయంటే లేదు. కాబట్టి దాన్ని గమనించుకోవాలి. సర్క్యూటల్ బ్రాంచెస్ ఏది చేసినా ఒకటే, ప్లస్ వీటిల్లో కొద్దిగా ట్రిపుల్ టఫ్ అనేది, ఇవి ఈఐఈ వచ్చేసి ఇది కొద్దిగా ఈజీయే కంపేరిటివ్గా. ఈసీ ట్రిపుల్ కొద్దిగా టఫ్ అని జనాల్లో ఫస్ట్ నుంచి కూడా ఉంది, ఈవెన్ మేము చదివేటప్పటి నుంచి కూడా ఉంది. తర్వాత వచ్చేసి నాన్ సర్క్యూటల్ బ్రాంచెస్ మెకానికల్, సివిల్, కెమికల్, ఇవి మెకానికల్స్ నాన్ సర్క్యూటల్ బ్రాంచెస్ సైడ్ ఎందుకంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇటు సైడ్ కూడా వెళ్ళచ్చు. ప్రాబ్లం ఇల్లు కూడా సాఫ్ట్వేర్కి రావచ్చు, ఇల్లు కూడా సిఎస్సి చేసే జాబులకు రావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ఏది చేసినా ఒకటే, కాకుంటే సిఎస్సి వాళ్ళకి కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది, అంతకుమించి సిఎస్సి ఈసీ కూడా ఒకటే. రెండు మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేద్దాము. ప్లస్ ఇంకొక పారామీటర్ ఏంటంటే మీరు ఫ్యూచర్లో, ఇది మేజరు, ఫ్యూచర్లో మీరు గవర్నమెంట్ జాబ్ వెళ్ళాలనుకుంటున్నారా లేదు ప్రైవేట్ జాబ్ చేయాలనుకుంటున్నారా, దాని ప్రకారం కూడా మీరు డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్ అయితే సిఎస్సి ఈజ్ ద వరస్ట్ ఆప్షన్ అనమాట. వరస్ట్ ఆప్షన్ సిఎస్సి ఇది వరస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఈసీ, దీని తర్వాత సిఎస్సి ఫస్ట్ వరస్ట్ ఆప్షన్ అయితే ఇది సెకండ్ వరస్ట్ ఆప్షన్. ఎందుకనంటే వీటికి చాలా స్కోప్ గవర్నమెంట్ జాబ్స్లో, చాలా స్కోప్ తక్కువ, గవర్నమెంట్ జాబ్స్లో చాలా స్కోప్ తక్కువ అనమాట. ఇది అదే నాన్ సర్క్యూటల్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, చాలా ఎక్కువ స్కోపు గవర్నమెంట్ జాబ్స్కి అయితే చాలా ఎక్కువ. అట్ ది సేమ్ టైము ట్రిపుల్ ఈకి కూడా ఈవెన్ సర్క్యూటల్ బ్రాంచెస్లో దీనికి కూడా గవర్నమెంట్ జాబ్స్ కంపారిటివ్గా ఈ రెండింటితో పోలిస్తే దీనికి ఎక్కువ. కానీ ఈ మూడింటితో పోలిస్తే మెకానికల్, సివిల్కి చాలా స్కోప్ ఎక్కువ గవర్నమెంట్ జాబ్. అంటే డిఫరెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో కావచ్చు, డిఫరెంట్ ఎస్ఎస్సి కావచ్చు, ఎస్ఎస్సి జేఈ ఉంటాయి, తర్వాత ఆర్ఆర్బి రిక్రూట్మెంటు, తర్వాత యూపీఎస్సి, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఏపీపీఎస్సిలో, స్టేట్ గవర్నమెంట్లో కూడా మనకు ఆర్ఎండ్బి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ జాబ్లు ఉంటాయి. ప్రైవేట్ జాబ్కి అయితే ఏ కోర్స్ చేసినా ఒకటే, సిఎస్సి ఈసీ ఏ కోర్స్ చేసినా ఒకటే, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ జాబ్కి అయితే లేదు. కోర్ సైడ్ వెళ్ళాలనుకుంటే, ప్రైవేట్ జాబ్లో కోర్ సైడ్ వెళ్ళాలనుకుంటే అప్పుడు ఈసీయా, తర్వాత ట్రిపుల్ మెక్, మెకానికల్, సివిల్ ఏ ఆప్షన్ అయినా కానీ బెటర్ ఆప్షనే. కోర్ సైడ్ వెళ్ళాలనుకుంటారు అట్లని చెప్పి వీళ్ళు కూడా సాఫ్ట్వేర్కి రావచ్చు, ఏ ప్రాబ్లం లేదు.
ఈవెన్ ఫార్మసీ వాళ్ళు కూడా వచ్చి టీసీఎస్ అటువంటి కంపెనీలు భద్రంగా చేస్తా ఉన్నారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. అందుకని మీరు అదే పనిగా సిఎస్సి అని చెప్పేసి పేరెంట్స్కి బటన్ పెట్టాల్సిన పని లేదు. ప్లస్ పేరెంట్స్ కూడా ఆలోచించాలన్నమాట. సిఎస్సి మీద ర్యాట్ రేస్ లాగా వెళ్తూ ఉన్నారు. వాట్ ఈస్ సిఎస్సి? ఇది ఎక్కువ సిఎస్సి బేసిక్ మ్యాథ్స్, కానీ ఇప్పుడు కొద్దిగా అడ్వాన్స్ లెవెల్, ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సైన్సు, మెషిన్ లెర్నింగు, డీప్ లెర్నింగ్ వచ్చిన తర్వాత కొద్దిగా స్టాటిస్టిక్స్ బాగా ఇంక్లూడ్ అయిపోయినాయి. స్టాటిస్టిక్స్ వచ్చేసి బాగా ఇంక్లూడ్ అయిపోయినాయి కాబట్టి కొద్దిగా మ్యాథమెటిక్స్ హై లెవెల్ మ్యాథమెటిక్స్ అనమాట. దీంట్లోనే బాగా క్లిక్ అవ్వాలనుకుంటే జస్ట్ ఫర్ ద నేమ్ సేకు చేయాలనుకుంటే ప్రాబ్లం లేదు, కానీ జస్ట్ ప్రోగ్రామింగ్కి బేసిక్ మ్యాథ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్, ఇవి మనం యాప్స్ డెవలప్ చేస్తాం. వెబ్సైట్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ సిస్టమ్స్ కావచ్చు, డిఫరెంట్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబిఎం, డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ప్రోగ్రామింగ్కి మనకు బేసిక్ మ్యాథ్స్ కావాలి. ఇది ఎస్పెషల్లీ థియరిటికల్ సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంజనీరింగ్లో థియరిటికల్ సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కంపారిటివ్గా ఈజీగా ఉంటుందని జనాలకు ఉంది. ఈజీతో పాటు మనం నాలెడ్జ్ గెయిన్ చేయాలి. నాలెడ్జ్ గెయిన్ చేయకుండా ఉంటే నువ్వైనా ఒకటే, సివిల్ ఇంజనీర్ అయినా ఒకటే, వాడు మీరు ఒకటే అయిపోతారు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓన్లీ సిఎస్సి అని తీసుకొని నువ్వేం గొప్పవేం కాదు. అది కంపారిటివ్గా మిగతా కోర్సులతో ఈజీగా ఉంటుంది అది. కాబట్టి అందరూ దీన్ని చదవగలరు. ఇది క్వీన్ ఆఫ్ ద అని అంటారు, క్వీన్ ఆఫ్ ద ఇంజనీరింగ్. తర్వాత ఈసీ ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈసీ కూడా మీరు బాగా ప్రిఫర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ సిఎస్సి అనకుండా ఈసీలో కూడా మనకు ఇది కోర్ సైడ్ వెళ్ళొచ్చు. కోర్ సైడ్ ఇస్రో కావచ్చు, క్వాల్కామ్, డిఆర్డిఓ, ఇటువంటి గవర్నమెంట్ జాబ్లు కూడా ఉంటాయి. కంపారిటివ్గా ట్రిపుల్ వాటితో పోలిస్తే తక్కువే. స్టిల్ ఇవి కోర్ సైడు విఎల్ఎస్ఐ, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషను, తర్వాత కమ్యూనికేషన్సు, ఎంబెడెడ్ సిస్టమ్సు, తర్వాత ఈ బ్రాంచ్ల వాళ్ళు హ్యాపీగా సిఎస్సి సైడు భద్రంగా వస్తారు. సిఎస్సి సైడ్ ఉన్న బ్రాంచ్లలో మంచి ప్యాకేజీలతో సెలెక్ట్ అవుతారు. ఎస్పెషల్లీ ఐఐటి, ఎన్ఐటి లాంటి కాలేజీలో చదివిన వాళ్ళు, ప్లస్ చిన్న కాలేజీలో చదివిన వాళ్ళు కూడా. ఈసీ వాళ్ళే తక్కువ కాదు, అందరూ సిఎస్సి వరకు ర్యాట్ రేస్ వరకు వెళ్ళాల్సిన పని లేదు. ఈసీ కూడా బెటర్ ఆప్షన్. ఓన్లీ సిఎస్సికే ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మనం ఎక్కువ డొనేషన్లు కట్టకుండా ఈసీ కూడా వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనకు సిఎస్సిలో కోర్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి? ప్రోగ్రామింగ్ కోర్ అంటే సిఎస్సికి కోరే ప్రోగ్రామింగ్. తర్వాత డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఏఎన్ మెషిన్ లెర్నింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఏఎన్ మెషిన్ లెర్నింగ్ అందరూ సిఎస్ఎం, సిఎస్డి ఇట్లా వెళ్తూనే ఉన్నారు. మీరు ఎక్కడైనా గమనించుకుంటే ఐఐటీస్, ఎన్ఐటీస్లో చాలా తక్కువ కాలేజెస్లో ఏఐ అండ్ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ మీద ఇంజనీరింగ్ బ్రాంచ్లు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా కోర్ బ్రాంచ్ అంటే సిఎస్సిఏ. మీరు డొనేషన్లు ఎక్కువ కట్టేసి ఏఎంఎల్ కానీ అదే పనిగా పరిగెత్తాల్సిన పని లేదు. మీరు పోయిన తర్వాత మీరు చదవాలి. ఏ బ్రాంచ్ అయినా చదివితేనే, మీరు చదవకుండా ఏ బ్రాంచ్లో నుంచి రాదు. జస్ట్ మీరు బ్రాంచ్ జాయిన్ అయినంత మాత్రాన ఏ జాబులు రావు, మనం చదవాలన్నమాట. తర్వాత కోర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఈసీఈ, డిజిటల్ అండ్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, మైక్రో ప్రాసెసర్స్, యాంటెనాస్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్. దీంట్లో కొద్దిగా కంపేరిటివ్గా సిఎస్సితో పోలిస్తే మనకు మ్యాథ్స్ ఎక్కువ వచ్చిండాల ఈసీఈకి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కావచ్చు, ప్లస్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ కొద్దిగా ఎలక్ట్రానిక్స్ సైడ్ కాబట్టి కొద్దిగా ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఎక్కువ వచ్చిండాల. అసలు సిఎస్సికి దాదాపు ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఏం పెద్దగా అవసరం లేదు. ఇదే డిజిటల్ లాజిక్ డిజైన్ ఉంటుంది, మైక్రో ప్రాసెసర్స్ కూడా ఉంటుంది, ఎంబెడెడ్ సిస్టమ్స్ కూడా ఉంటుంది. ఇవి దాదాపు కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా కంప్యూటర్ సైన్స్లో ఉంటుంది. కానీ ఇది కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ కోర్ సబ్జెక్ట్స్లో ఫిజిక్స్ కాన్సెప్ట్స్ తీసుకోవాలన్నమాట. ఫిజిక్స్ కాన్సెప్ట్ కొన్ని తెలుసుంటేనే బెటర్ ఆప్షన్. జాబ్ ఆపర్చునిటీస్, సిఎస్సికి జాబ్ ఆపర్చునిటీస్ ఏమైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్, దానికే డిఫరెంట్ పేర్లు. డేటా సైంటిస్ట్ అని, సైబర్ సెక్యూరిటీ అని, హై డిమాండ్ ఇన్ టెక్ స్టార్టప్స్ అండ్ ఎంఎన్సీస్. హై డిమాండ్ ఉంది. మనం ఎస్పెషల్లీ మంచి కాలేజెస్లో, ఐఐటి బాంబేలో అందరూ టాపర్స్ అందరూ సిఎస్సి తీసుకుంటూ ఉంటారు. ఈవెన్ ఐఐటీస్లో సిఎస్సి, ఈవెన్ ఎన్ఐటీస్లో కూడా సిఎస్సి, ఎందుకంటే ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయండి.
ప్యాకేజెస్, శాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరూ దానికి డిమాండ్ ఎక్కువ సిఎస్సికి. ప్లస్ లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఇంప్రూవ్మెంట్ సిఎస్సి. అట్లని చెప్పి ఈసీఈ దేనికి తక్కువ కాదు, సిఎస్సికి కాంపిటేటివ్గా ఉంటుంది కాబట్టి మీరు ఈసీ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓన్లీ సిఎస్సి మీదనే పడాల్సిన పని లేదు. తర్వాత జాబ్ ఆపర్చునిటీస్, ఎలక్ట్రానిక్స్ అండ్ డిజైన్ ఇంజనీర్, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్, కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంజనీర్, విఎల్ఎస్ఐ డిజైన్, ఐఓటీ, రోల్ ఇన్ బోత్ కోర్ అండ్ ఐటీ ఇండస్ట్రీస్. చూడండి, ఇది రెండు పక్కల కత్తిలా, కోర్ సైడ్ వెళ్ళొచ్చు, ఐటీ ఇండస్ట్రీ సైడ్ వెళ్ళొచ్చు. కాబట్టి ఒక సైడే వెళ్ళాలి. ఇది ఓన్లీ సిఎస్సి వాడు ఇటు సైడ్ వెళ్ళలేడు, కోర్ సైడ్ వెళ్ళలేడు అనమాట. కానీ ఈసీ వాళ్ళు ఎటు సైడే రావచ్చు, ఈసీ వాళ్ళు ఎటు సైడే రావచ్చు. విఎల్ఎస్ఐ డిజైన్ ఇంజనీరు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వీళ్ళకి కంపేరిటివ్గా వెళ్తే పోతే ఇంకా ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, ఈసీ కూడా తీసుకోవచ్చు. ఓన్లీ సిఎస్సి మీద లో గ్రేడ్ కాలేజ్, గ్రేడ్ 3 కాలేజెస్లో మీరు అదే పని అమ్మడబడాల్సిన పని లేదు. సిఎస్సి డొనేషన్లు ఎక్కువ కాబట్టి పేరెంట్స్ ఇబ్బంది పడద్దు. నెక్స్ట్ శాలరీ అండ్ ఇండస్ట్రీ ట్రెండ్స్. సిఎస్సి ఇది మెయిన్ గోల్ జనాలందరికీ కూడా శాలరీస్ మీదనే. కాబట్టి మోర్ జాబ్ ఓపెనింగ్స్. ఇప్పుడు ఏంది, మోర్ కాంపిటీషన్ కూడా, మోర్ జాబ్ ఓపెనింగ్స్, మోర్ కాంపిటీషన్. ఎందుకని మొత్తం సిఎస్సి జాయిన్ అయిపోయి, మొత్తం సిఎస్సి అయిపోతే ఆటోమేటిక్గా కాంపిటీషన్ కూడా ఎక్కువే కదా. ఈసీ కాంపిటేటివ్ శాలరీస్ ఇన్ కోర్లో చాలా మంచి శాలరీస్, ఎస్పెషల్లీ క్వాల్కామ్ ప్రాసెసర్. మనం మొబైల్స్ చూస్తూ ఉంటాం, క్వాల్కామ్, ఎన్విడియా, మీడియాటెక్ ప్రాసెసర్స్ మంచి శాలరీస్ ఇస్తాయి. తర్వాత పిఎస్యూస్ ఇందా చెప్పాం కదా, ఇస్రో కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, ఇటువంటి వాటిల్లో ఎక్కువగా ఉంటాయి ఈసీ. మళ్ళా విజువల్ బార్ గ్రాఫ్ ఆఫ్ శాలరీ రేంజెస్ మనకు దీంతో పోలిస్తే శాలరీ రేంజెస్ వచ్చేసి ఈసీ వాళ్ళకి సపోజ్ ఇట్లున్నది అనుకోండి, సిఎస్సి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంతే తెప్పించి ఏదో హెవీగా వీళ్ళకి ఉంటుందని అనుకోవద్దు. వీళ్ళైనా సిఎస్సి ఈసీ అయినా ప్రాబ్లం లేదు, ఏదైనా ఒకటే. కాబట్టి మీరు శాలరీ ట్రెండ్స్ని బట్టి చూస్తే అదే పని పోతుంది. ఎవరికో ఒక 10 మందికో 5 మందికో కోట్లల్లో వస్తుంది, మిగతా వాళ్ళందరికీ నార్మల్ యావరేజ్ శాలరీసే వస్తాయి. 5 to 6 మెంబర్స్ ఈవెన్ ఐఐటీస్లోనైనా. కాబట్టి ఐఐటీస్లో ఎక్కువ మందికి వస్తాయి, ఒక 20-30 మందికి క్లాసులో వస్తాయి. మిగతా వాళ్ళందరికీ యావరేజ్ శాలరీసే. కాబట్టి మీరేమి అదే పనిగా దానికోసమే వెళ్ళాల్సిన పని లేదు. ఫ్యూచర్ స్కోప్, సిఎస్సికి ఫ్యూచర్ స్కోప్ ఎక్కువ ఉందని అనుకుంటా ఉన్నాము. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ. ఎందుకంటే ఈసీ స్టాగ్నేషన్కి వచ్చేసింది కంపేరిటివ్గా సిఎస్సి. అట్ ది సేమ్ టైం కొన్నిటిల్లో మాత్రం ఈసీకి ఇంకా స్కోప్ ఉంది. 5G కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, సెమీ కండక్టర్స్ కావచ్చు, ఐఓటీ కావచ్చు. చూడండి, సిఎస్సి ఒక్కదానికే ఫ్యూచర్ స్కోప్ లేదు, ఈసీ కూడా ఫ్యూచర్ స్కోప్ ఉంది. బోత్ ద ఫీల్డ్స్ ఆర్ గ్రోయింగ్ విత్ ద ఎవాల్వింగ్ టెక్నాలజీ. ఇవి లేటెస్ట్ టెక్నాలజీసే, ప్రాబ్లం ఏం లేదు, ఫ్యూచర్స్ కూడా ఉన్నట్టుగా ఉంది. అండ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ స్విచ్చింగ్. ఈసీ స్టూడెంట్స్ చూడండి, ఈసీ స్టూడెంట్స్ కెన్ మూవ్ టు సాఫ్ట్వేర్ విత్ కోడింగ్ స్కిల్స్. మనకు వీళ్ళు ఈసీ వాళ్ళు భద్రంగా వెళ్ళిపోవచ్చు. సిఎస్సి టు ఈసీ కోర్ ఈజ్ టఫర్. అంటే ఈసీ వాళ్ళకి కోర్ కొద్దిగా టఫ్గా ఉంటుంది కంపారిటివ్గా. మనకు వర్సటైలిటీ అంటే మనము ఎట్లా ఫ్లెక్సిబిలిటీగా ఉంటాము, అది మ్యాటర్స్. అంతే తప్పించి అదే పనిగా సిఎస్సిలోనే ఈజీగా ఉంటుందని అనుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఎస్పెషల్లీ చూస్ సిఎస్సి. ఇఫ్ మీరు ఓన్లీ సాఫ్ట్వేరు వెళ్ళాలనుకుంటే ఈసీ అయినా వెళ్ళొచ్చు. సిఎస్సినే ఎందుకు చూస్ చేసుకుంటే నాకు సిఎస్సి అంటే ఇష్టము, కొద్దిగా ఈజీగా చదవాలనుకుంటే ఇది. ప్లస్ కోడింగ్ స్కిల్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది కోడింగ్ మీద. తర్వాత ఓన్లీ సాఫ్ట్వేర్ టెక్ ఫిర్మ్స్లో చేయాలి. ఈసీ అని ఉంటే మాత్రం ఇంట్రెస్ట్ ఇన్ హార్డ్వేర్, సర్క్యూట్స్, కమ్యూనికేషన్స్. ఈసీలో మనకి వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే సర్క్యూట్స్ మీద, కమ్యూనికేషన్ మీద ఇటు సైడ్ వెళ్ళొచ్చు. మళ్ళీ మనకేం ప్రాబ్లం ఏం లేదు, బోత్ కోరు సాఫ్ట్వేర్లో ఇద్దరు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ అడ్వైజ్ వచ్చేసి మీ ఇంట్రెస్ట్ ప్రకారం వెళ్ళండి. పేరెంట్స్ చెప్పినారని పక్కనోడు తీసుకున్నాడు, పక్కింటోడు తీసుకున్నాడు, వానికి జాబ్ వచ్చింది, ఆ కాలేజీలో చదివితే వానికి జాబ్ వచ్చింది అంటే లేదు. నాట్ ట్రెండ్స్. ఇప్పుడు ఇంకోటి ఉంటుంది, రేపు ఫ్యూచర్ ఇంకోటి ఉంటుంది. మీ ఇంట్రెస్ట్ని బట్టి అయితే మీ ఇంట్రెస్ట్ ప్రకారం బాగా ఎక్కువ కష్టపడి చదవగలరు. కాబట్టి మీకు మంచి ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్ స్కోప్. ఏ బ్రాంచ్ అయినా ఒకటి, ప్రాబ్లం ఏం లేదు. ఎస్పెషల్లీ సిఎస్సి ఈసీ వర్సెస్ చూసుకుంటే ఏ బ్రాంచ్ అయినా ప్రాబ్లం ఏం లేదు. స్కిల్స్ మ్యాటర్. బ్రాంచ్తో పోలిస్తే మనం ఎంత నేర్చుకున్నాము, మనము ఈ కోడింగ్ దీంట్లో కూడా నేర్చుకోవచ్చు, దానిలో కోడింగ్ ఉంటుంది. స్కిల్స్ అనేది మ్యాటర్, అంతే తప్పించి బ్రాంచ్ మ్యాటర్ కాదు. స్టే అప్డేటెడ్. మనకి ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి. ప్రాక్టీస్ కోడింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ బేస్డ్ అని యువర్ చాయిస్. మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి కోడింగు అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా దాని గురించి నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
విజన్ ఐఐటి జేఈఈ.